మల్టీప్లెక్స్ అనేది జానర్ కాదు ఓ చోట, బట్ జానర్ వైజ్ ఇట్స్ అర్బన్ లవ్ స్టోరీ. అది ఏ థియేటర్లో చూస్తారనేది June 25th చూద్దాం. నెక్స్ట్ 1 yearలో నాకు తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్లో రిలీజెస్ ఉన్నాయి. మధ్యలో ఒక మలయాళం ఫిల్మ్ ప్లాన్ చేశాను, కానీ నాకు ఇప్పటి నుంచి నెక్స్ట్ జూన్ దాకా ఒక్కరోజు కూడా ఫ్రీ లేదు. సండే, నేషనల్ హాలిడే, న్యూ ఇయర్ ఏది ఫ్రీ లేదు నాకు. సో మలయాళం ఫిల్మ్ ఒప్పుకున్న తర్వాత బ్యాక్అవుట్ అయ్యాను, ఎందుకంటే డేట్స్ లేవు కాబట్టి. బట్ నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత ఒక మలయాళం ఫిల్మ్ చేయాలని ఒక కోరిక ఉంది. సో దాని గురించి ఆ భాష కూడా నేర్చుకుంటున్నాను డెఫినెట్గా, ఎందుకంటే తెలుగులో ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్సే వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా. సో వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్స్ గురించి అక్కడ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ ఉన్న డైరెక్టర్స్ మలయాళం కానీ బెంగాలీ కానీ వాళ్ళు పిలుస్తున్నారు. సో ఇక్కడ కమిట్మెంట్స్ అన్ని పూర్తి చేసి ఎక్కడ మంచి సినిమాలు ఉన్నాయో అక్కడ కూడా చేసి రౌండ్ వద్దామని ఆలోచన ఉంది. ఐ థింక్ అది నాకు డెస్టినీలో ఫుల్ సర్కిల్ అంటారు కదా, అంతా ఇట్స్ రియలీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 2004లో ఇక్కడ వచ్చిన అబ్బాయి 2011 దాకా అందరూ నువ్వు తమిళోడు కదా అని అడిగేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో. కానీ నేను ఇక్కడే ఉన్నాను 6 years నుంచి, అయినా నువ్వు తమిళ్ కదా అని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు నేను అక్కడ ఫస్ట్ టైం 7 years తర్వాత ప్రెస్ మీట్ పెడితే అందరూ మీరు తెలుగురు కదా అని అడుగుతున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సిద్ధు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడని ఎవరికి తెలియదు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సిద్ధు అనేవాడు ఒక తెలుగు హీరో అని చెప్తున్నారు, అదే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అందుకంటే పెద్ద సంతోషం ఎప్పుడు వచ్చిందంటే తమిళ్ మీడియా వాళ్ళు నీకు తమిళ్ వచ్చాయని అడిగారు నన్ను. సో అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ నాకు, నా ఫ్యాన్స్కి, నా ప్రేక్షకులకి ఎవరు ఇవ్వలేరు. సో సిద్ధార్థ్ని ఒక ఆల్ ఇండియాలో మాత్రం కాకుండా వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఈజ్ అ తెలుగు హీరో ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్తారు. దీపా మేతా కూడా యువర్ తెలుగు స్టార్ అని నన్ను చెప్పింది. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు ఇప్పుడు దాకా నా కెరియర్, నేమ్, ఫేమ్, మనీ అంతా తెలుగు ప్రేక్షకులే ఇచ్చారు. అండ్ నేను 7 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ టైం తెలుగు హీరో. సో రీసెంట్గా ఈ CCL మ్యాచెస్లో కూడా కొంతమంది అడిగారు ఎందుకు నువ్వు తమిళ్ టీంకి ఆడలేదని. నేను చెప్పాను అలా చూస్తే మన తెలుగు హీరోలు అందరూ తమిళ్ టీంకి ఆడాలి, అందరూ 2 సినిమాలు చేశారు కదా అక్కడ. సో నేను 10 సినిమాలు తెలుగులో చేశాను, నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇన్సల్ట్ చేయకండి అని చెప్పాను. సో నాకు యాజ్ అ తెలుగు హీరో నాకు ఇంత ఇచ్చారు. సో ఒక తెలుగు హీరో అని చెప్పడానికి నాకు చాలా ఎక్కువ హక్కులు ఉన్నాయి. సో ఐఎమ్ అ వెరీ ప్రౌడ్ తెలుగు స్టార్. అండ్ ఐఎమ్ వెరీ ఆల్సో హ్యాపీ దట్ బొమ్మరులు, నువ్వు వస్తానంట్లాంటి సినిమాలు ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో వచ్చేసినాయి. సో అంతకంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయి. ద గుడ్ ఇస్ నేను ఇంకా మీ ముందు కెరియర్తో కూర్చున్నాను, పెద్ద హిట్ ఇవ్వలేక. బట్ ద బ్యాడ్ ఇస్ దట్ అలాంటి సినిమాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అంత స్కేల్లో హిట్ ఇవ్వడం చాలా కష్టం. ఆ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ కూడా మళ్ళీ అదే మ్యాజిక్ ట్రై చేస్తున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్కువ ఏం చేయలేను. నేను చెప్పినట్టు నాకు వస్తున్న ఆఫర్స్లో బెస్ట్ ఆఫర్ సెలెక్ట్ చేసి నేను ఎందులో బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాను, దేనివల్ల నేను ఎక్కువ నేర్చుకుంటానని నేను ఆలోచించవచ్చు తప్ప, దాని తప్ప ఎక్కువ నేను ఆలోచించలేను. అండ్ ఫ్యూచర్లో కూడా అదే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న ఈ టైంలో మళ్ళీ నేను ఒక క్లాస్ సినిమా చేయటం, అందులో ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయటం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ది ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ దిస్ ఆన్ June 20. నేను యాక్చువల్గా ఈ సినిమా ఒప్పుకున్న మెయిన్ రీజన్ ఆ ఫిలాసఫీ. ఎందుకంటే మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు, నీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి లేదు ఈ ఇండస్ట్రీలో, నువ్వు ఈ రోజులో మాత్రమే బెస్ట్ ఏది అని ఆలోచించి ఇవ్వాలి, నీకు వేరే దారి లేదు. అండ్ ఫ్యూచర్లో నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రేపు సిద్ధార్థ్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ అదే సిద్ధార్థ్ వెళ్ళి ఆస్కర్ కూడా గెలిచి ఇండియాకి మళ్ళీ రావచ్చు. సో రేపటి గురించి ఆలోచించొద్దు, నిన్న ఆలోచించడానికి ఏం లేదు. ఈ రోజు ఉన్నావా, హ్యాపీగా ఉండు, హార్డ్ వర్క్ చేయి, ఇదే నీ లైఫ్ అని మా నాన్న చెప్పారు. అదే ఫిలాసఫీ 180 సినిమాలో ఉంది. అండ్ అక్కడే నాకు చాలా కనెక్ట్ అయింది, ఎందుకంటే ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్. ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మనం ఇప్పుడు మీరు అప్పుడప్పుడు కొన్ని తేడా ప్రశ్నలు అడుగుతారు, ఇలా ఎందుకు చేయలేదు, అలా ఎందుకు చేయలేదు, అంత నేను ఆలోచించలేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ మచ్. బికాస్ నేను ఇంట్లో ఒక పండగ సెలబ్రేట్ చేసి ఆల్మోస్ట్ 4 years అయింది. ఏ రోజైనా నేను మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా పని చేస్తున్నాను. సో అంత పని చేస్తున్నప్పుడు ఈవినింగ్ మెంటల్ పీస్ ఉండాలంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని హ్యాపీగా భోజనం చేసి దేవుడు బాగా మంచి లైఫ్ ఇచ్చాడు మనకి, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి పడుకోవడానికి టైం సరిగా ఉంది. సో బ్యాలెన్స్ కొంచెం టైం దొరికేటప్పుడు మంచి సినిమాలు సెలెక్ట్ చేసి ఒక ప్రయత్నంలో ఉంటాం. సో లైఫ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ సక్సెస్ అండ్ ఫెయిలియర్ is anybody's equal. And I'm very very happy with my life. And ఇంత ప్రేమ నాకు ఇచ్చినందుకు నిజంగా అదే చెప్తున్నాను కదా, ఇట్స్ a dream come true. And ఇది ఇలా కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గెటింగ్ మోర్ ఆఫర్స్. బొమ్మర్లు నువ్వు వస్తానంటే తర్వాత కంటే ఇప్పుడు చాలా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. సో సూపర్ హిట్ కొట్టకుండా ఉండటం మేబీ దానివల్ల ఎక్కువ సినిమాలు రావటం, ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్.
ఎందుకంటే నాకు బాగా గుర్తు బొమ్మరులు రిలీజ్ తర్వాత నాకు 45 డేస్లో ఒక్క సినిమా 2 సినిమాలు వచ్చినాయి అంతే. ఇప్పుడు డైలీ 2 సినిమాలు వస్తున్నాయి. సో ఇట్స్ నైస్, ఇట్స్ అ గుడ్ టైమ్ టు బీ అన్ యాక్టర్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి యాక్టర్ అంటే ఏంటో అందరూ ఒకేలానే ఉంటారు. కానీ కొంతమంది గురించి ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ అనే ఒక మాట వస్తుంది. ఐ థింక్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ అ గుడ్ థింగ్. సో జనరలీ ఐ వర్క్ విత్ ఆమిర్ ఖాన్ ఇన్వాల్వ్మెంట్ 20 అంటే నా ఇన్వాల్వ్మెంట్ 4 ఉంటుంది. సో అది మీరే గేజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు దాకా ఏ డైరెక్టర్తో నాకు ఏ టైప్ అయిన ప్రాబ్లం రాలేదు. బయట నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలాగో సెట్లో వాళ్ళకి ప్లేస్ లేదు, సెట్లో ప్లేస్ ఉంటే వాళ్ళు మంచి సినిమాలు తీసేవారు. సో వాళ్ళ గురించి అంత కేర్ తీసుకొని నేను నా సెట్లో అందరు చాలా హ్యాపీగా పనిచేస్తారు నాతో. అండ్ నాకు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేను యాక్టర్ అయ్యాను కాబట్టి జనరల్గా నాకు ఒక లైట్ మ్యాన్ నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరూ ఈక్వల్ అనిపిస్తుంది సెట్లో. అండ్ ఐఎమ్ నోన్ ఫర్ దాట్. మీరు నా సెట్కి వచ్చి ఒకసారి చూడొచ్చు. మా లైట్ మ్యాన్లు అందరూ, మా సెట్ అసిస్టెంట్స్ అందరూ చాలా క్లోజ్గా నాతో మాట్లాడతారు. అండ్ నేను కూడా వాళ్ళతో చాలా ఫ్రీగా ఉంటాను. బికాస్ నాకు ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ అ ఒక ఫిల్మ్ సెట్లో ఉండటమే నాకు ఏదో దేవుడు ఇచ్చిన గొప్ప వరంలా అనిపిస్తుంది. ఐ లవ్ బీయింగ్ ఆన్ అ ఫిల్మ్ సెట్. అండ్ సో ఇన్వాల్వ్మెంట్ అంటే ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా అట్లీస్ట్ నాలెడ్జ్ వైజ్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటే నేను నేర్చుకుంటాను, వాళ్ళు నా దగ్గర నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటే నేను నేర్పిస్తాను. దట్ ఈస్ సినిమా. ఇట్స్ టీమ్ వర్క్. అండ్ సినిమా ఈజ్ అ వన్ మ్యాన్ షో అని చెప్పేవాళ్ళు దే కెన్ బిలీవ్ దట్, ఐ డోంట్ బిలీవ్ దట్. షారుఖ్ ఖాన్ సినిమా అనేది ఒక టైప్ కాదు కదా, బట్ డెఫినెట్గా గ్రాండియర్లో విజువల్స్లో ఒక స్పెల్ బైండింగ్గా ఉన్నప్పుడు ఒక షారుఖ్ ఖాన్ సినిమాతో పోల్చొచ్చు. కానీ అలాంటి గొప్ప వాళ్ళతో పోల్చడం నాకు భయం. 180 నిజంగా చెప్పాలంటే తమిళ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి ఇక్కడ ఒక నేటివిటీ మిస్ అవ్వకుండా తెలుగు వాళ్ళకి ఇక్కడ, తమిళ వాళ్ళకి అక్కడ కొంచెం డిఫరెంట్గా చేసాం ఇద్దరికి. అండ్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ రెలవెంట్ ఫిల్మ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కానీ ఒక మాట్లాడే విషయం ఇది. సో ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ది ఆడియన్స్ విల్ యాక్సెప్ట్ ఇట్. దీని తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ ఓ మై ఫ్రెండ్ దిల్ రాజు గారిది. దాని తర్వాత అనీష్ కుర్వులాతో ఒక సినిమా చేస్తున్నాను, ఆవకాయ బిర్యానీ డైరెక్టర్తో. దాని తర్వాత తెలుగులో నెక్స్ట్ ఇయరే ఉంటుంది. హిందీలో 2 సినిమాలు, తెలుగు తమిళ్లో ఒక ఫిల్మ్ ఉంది ఇంకొకటి. అది డీటెయిల్స్ నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాను. అది ఒక కాలేజ్ లవ్ స్టోరీ. ఇట్స్ మై యంగెస్ట్ ఫిల్మ్ టిల్ నౌ. అది ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. నేను దాని గురించి నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా తెలుగు హీరోలు సేమ్ టైప్లోనే వెళ్తున్నారు. అందరూ కాదు కదా, అందరు వెళ్ళి ఒక హిట్ కొట్టి మళ్ళీ వచ్చేసారు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను మీకు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అందరూ హిందీలో సోలో హిట్ కొట్టిన హీరోస్. ఎవరు అక్కడ ఫ్లాప్ హీరోలు కారు. పెద్ద స్టార్డమ్ అక్కడ వచ్చిన తర్వాత చాలే అని చెప్పి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్, అక్కడ కంటే ఇక్కడ 10 times ఫ్యాన్స్ వెయిటింగ్, ఆడియన్స్ వెయిటింగ్. మన ఆడియన్స్ కదా అది. సో మెయిన్గా ఇది ఒక ఆల్ ఇండియా మీడియాకి నేను ఒకసారి ఇంగ్లీష్ మీడియాలో ఒకసారి చెప్పాను, ఓ తెలుగు హీరో ఒక హిందీ సినిమా చేసి హిట్ కొట్టిన తర్వాత వాళ్ళు వెంటనే ఇప్పుడు వీడు బాంబే షిఫ్ట్ అవుతున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో తెలుగు ఇక్కడ ఉంది, హిందీ అక్కడ ఉందని ఏదో ఫీల్ అవుతున్నారు పాపం వాళ్ళు. కానీ ఇప్పుడు చస్తున్నారు బాంబేలో. నాకు డైలీ 10 ఫోన్లు తెలుగు సినిమాలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్కి రీమేక్ అడుగుతున్నారు, అక్షయ్ కుమార్కి సినిమా లేదంట, అజయ్ దేవ్గన్ అడుగుతున్నాడు అని డైలీ ఫోన్లు వస్తున్నాయి నాకు. సో తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ అక్కడ ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎప్పుడు అక్కడ వెళ్ళి హిట్ కొడతామని మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఇక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళ కోసం సినిమాలు తీస్తున్నప్పుడు చాలా బిగ్ బడ్జెట్ బిగ్ హిట్ ఫిల్మ్స్ ట్రై చేస్తున్నాం. అండ్ హిందీలో అప్పుడప్పుడు నేను చెప్తూనే ఉంటాను, హిందీ నాకు ఒక హాబీ అంటే మీరు కాలేజ్లో ఒక సబ్జెక్ట్ మీరు చదువుతుంటారు, ఎక్స్ట్రా కరిక్యులర్ వెళ్ళి స్పోర్ట్స్ డ్రామా చేస్తారు కదా, అది. సో ఇక్కడ నాకు తెలుగు సినిమా నా డైలీ నాకు బతుకు అని చెప్పాలి, అది నాకు హాబీ. అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ ఇక్కడ కమర్షియల్ రీజన్స్ కోసం కానీ క్రియేటివ్ రీజన్స్ కోసం కానీ మనం తీయలేం. అలాంటి సినిమాలు అక్కడ 3 crores 2.5 crores సినిమాలు వాళ్ళు తీస్తుంటారు. లేకపోతే 5 ఆర్టిస్టులు పెట్టి ఒక 30-40 crores సినిమాలు తీస్తుంటారు. అది కూడా ఒక ఆప్షన్ వస్తుంది. అది వచ్చేటప్పుడు వెళ్ళి చేసి వచ్చేయాలి. కానీ దాన్ని బట్టి లైఫ్ మారిపోద్ది, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలంటే అది కుదరదు. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ప్రయారిటీస్ హియర్. అండ్ దిస్ ఇస్ పీపుల్ షుడ్ రిమెంబర్, తెలుగు ఈజ్ ద సింగిల్ స్టేట్ ఫిల్మ్ మార్కెట్ ఇన్ దిస్ కంట్రీ. ఒక్క స్టేట్లో ఇంత కలెక్షన్స్ ఏ స్టేట్లో లేదు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్. సో వాళ్ళు ఇక్కడ రావచ్చు మేబీ ఇన్ ద ఫ్యూచర్. ఐ థింక్ దట్స్ ద నెక్స్ట్ ట్రెండ్. ఐ థింక్ బేసిక్గా ఇట్స్ అ సైకిల్ ట్రెండ్ అండి. బేసిక్గా హిస్టరీ విల్ కీప్ ఆన్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. మీరు మల్టీ స్టారర్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ మల్టీ స్టారర్స్ ఎన్నో జరిగింది కదా, దాని తర్వాత సోలో ట్రెండ్ వచ్చింది. మీరు అడిగినా అడగకపోయినా నెక్స్ట్ 5-10 yearsలో మల్టీ స్టారర్స్ వస్తాయి.
బోత్ ఫర్ కమర్షియల్ రీజన్స్ అండ్ ఫర్ క్రియేటివ్ రీజన్స్ వస్తాయి. ఎందుకంటే కథలు లేవు. మీరు చెప్తున్నట్టు అప్పుడు తమిళ సినిమాలు చూసి తీసేవాళ్ళం, ఇప్పుడు హిందీ వాళ్ళు మన సినిమాలు చూసి తీస్తున్నారు, నెక్స్ట్ తమిళ వాళ్ళు హిందీ సినిమాలు చూసి తీస్తారు. ఎందుకంటే కథలు లేవు, రైటర్స్ లేరు. సో అల్టిమేట్లీ ఏదో ఒక టైంలో ఒక కథ దొరుకుతుంది కదా, అప్పుడు అందరు హీరోస్ కలిసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వేరే దారి లేదు.